సార్ యాజ్ ఐ సెడ్ టైటిలే కొంచెం విత్ నెంబర్స్తో ఇయర్స్తో కనిపించింది, ఉత్కంఠ మొదలయ్యింది. అండ్ పోస్టర్ గురించి అయితే కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది, ప్రభాస్ గారిది అలా ఉన్న పోస్టర్ గురించి. సో అది సెకండ్ టాపిక్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ గురించి సార్. అంటే నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఏం పెద్దగా రివీల్ చేయలేదు. దానిలో ఒకే ఒక డైలాగ్ ఉంది, అది కూడా వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే అని అడుగుతుంది ఇంకో క్యారెక్టర్. ప్రభాస్ గెటప్ ఎలా ఉంటుంది అనేది ఒకటే వాళ్ళు రివీల్ చేయదలుచుకుంది. ఒక పెద్ద చెయ్యి వస్తుంది, దాని తాలూకా ఫేస్ కొంత చూపించే ప్రయత్నం జరిగింది, అది అమితాబ్ బచ్చన్ది అనేది అర్థమవుతుంది. అలాగే ఒక లైట్ కనిపిస్తుంది, ఆ వెనకాల కమల్ హాసన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతవరకే తప్ప ఎవరిని రివీల్ చేసే ప్రయత్నం చేయలేదు వాళ్ళు. అమితాబ్ ఒకటే కొంచెం క్లియర్గా కనిపిస్తాడు, ఐస్ వర్క్. కాబట్టి ఇది అంటే ఇదేం జరుగుతుందంటే దీనికి వస్తున్నటువంటి వ్యూస్ తక్కువ ఉన్నాయనేది ఒక ప్రచారం జరుగుతోంది గ్లిమ్స్కి. అంటే దీనికి వస్తున్నటువంటి వ్యూస్ అంటే ఫస్ట్ 24 hours కౌంట్ చేస్తున్నారు. ఇది 12-13 మిలియన్ల దగ్గర ఉంది ఆ టైంకి. అదే టైంకి సలార్ దీనికంటే చాలా ముందు ఉంది అని. సలార్ ముందుంది అంటే అది టీజర్, ఇదేమో గ్లిమ్స్ మాత్రమే. వాళ్ళు జస్ట్ ఈ సినిమా ఒకటి రాబోతోంది మార్కెట్లోకి అని చెప్పి ఒక హింట్ ఇవ్వటం కోసం చేసిన ఈవెంట్ అంతే. రెండోది ప్రపంచ మార్కెట్లోకి మేము అడ్రస్ చేస్తున్నాం, ప్రపంచ మార్కెట్ని అడ్రస్ చేస్తున్నామని చెప్పదలుచుకున్నారు. అందుకని అమెరికాలో చేశారు అది ఈవెంట్కి రెస్పాన్స్ బాగానే ఉంది. కాకపోతే దీనికి క్యూరియాసిటీ లేకపోవడం వలన దీని జోలికి రాలేదు అని చెప్పే ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తోంది ప్రస్తుతం. అది వాస్తవం కూడా. అంటే నాగశ్విన్ కంటే కూడా ప్రశాంత్ నీల్ పాపులారిటీ ఎక్కువ. కేజీఎఫ్ రికార్డు ఉంది అతను వెనకాల. కేజీఎఫ్ ప్రశాంత్ నీలు ప్రభాస్ కలిస్తే ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ ఆల్రెడీ చాలా కాలంగా నడుస్తోంది. అందులో భాగంగా దానికి అది టీజర్ కాబట్టి దానికి ఆ వ్యూవర్షిప్ వచ్చింది దానికి. ఇది కూడా టీజర్, బహుశా అది కూడా రైజ్ అవ్వచ్చు. దీనిలో ఏది రివీల్ చేయలేదు వాళ్ళు, జస్ట్ గ్లిమ్స్. అది గెటప్ ఎలా ఉంటుంది అనేది ఒకటే జనాలకు చెప్పదలుచుకుని రిలీజ్ చేశారు, అంతవరకే. కానీ ప్రపంచ మార్కెట్ని అడ్రస్ చేసే సినిమా హాలీవుడ్ లెవెల్లో ఉంది అనేటువంటి ఒక టాక్ అయితే తెచ్చుకుంది. అది చాలు వాళ్ళకి, వాళ్ళ పర్పస్ నెరవేరిపోయింది. వాళ్ళు ప్రపంచ మార్కెట్ని అడ్రస్ చేయదలుచుకుంటున్నారు, అందుకని అది అలా అనిపించింది అనేది పాజిటివ్ టాక్ కింద తీసుకోవాలి. అయితే ఇప్పుడు తెలుగు సినిమా విడిగాను, హాలీవుడ్ సినిమా విడిగాను, బాలీవుడ్ సినిమా విడిగాను ఉండే అవకాశం లేదు. ఏ సినిమా అయినా హాలీవుడ్ లెవెల్లో ఏదో ఒక లెవెల్లో ఉంటుంది. అది మనం ఇప్పటిదాకా తెలుగు సినిమా ఒకలా ఉంటుంది, హాలీవుడ్ సినిమా ఒకలా ఉంటుందని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. తెలుగు సినిమా కూడా ప్రపంచ మార్కెట్ని అడ్రస్ చేస్తోంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా అడ్వాన్స్డ్గానే ఉండాలి. ఈ అడ్వాన్స్డ్గా ఉండటం కోసం సబ్జెక్టులు కూడా వీళ్ళు విపరీతంగా హంట్ చేస్తున్నారు. అంటే వరల్డ్ ఆడియన్స్ని అడ్రస్ చేసే సబ్జెక్టు కావాలి. ఆ సబ్జెక్టు వేటలో భాగంగానే వీళ్ళు ఈ టైటిల్ తీసుకున్నారు. ఈ కల్కి 2898 అనే పెట్టడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఇది ఒక సైంటిఫిక్ ఫిక్షన్గా ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అప్పుడు వరల్డ్ ఆడియన్స్ని అడ్రస్ చేయడం తేలిక అవుతుంది అనేది. రెండోది, దీనిలో ఒక చెయ్యి అలా వచ్చి ఒక ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. ఈ కనిపించడం వెనకాల కూడా ఒక నమ్మకం ఏంటంటే సూపర్ హీరోస్, అది మనం పురాణాల నుంచి తీసుకుంటున్నాం, వాళ్ళు ఇంకో చోట నుంచి తీసుకున్నారు. హాలీవుడ్లో ఈ తరహా కథలు వచ్చినాయి ఇంతకుముందు. ఈ సూపర్ హీరోస్ తాలూకా వెపన్స్, వాళ్ళ పవర్స్ ఎక్కడో ఉండిపోయి, అంటే అవతారం చాలించిన తర్వాత, సపోజ్ ఆంజనేయ స్వామి అవతారం చాలించిన తర్వాత ఆయన గదో మరొకటో ఎక్కడో ఉండిపోయింది అనిపిస్తే, అది ఒక హీరో చేతికి దొరికితే ఆ టైంలో ఉన్నటువంటి విలన్స్ని, సమాజాన్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని అంతమొందించడానికి ఆ వెపన్ని వాడితే అతను లాంటి కాన్సెప్ట్ ఏదైనా అయి ఉండొచ్చు ఇది అనేది ఒక హింట్. అంటే రకరకాల ఆలోచనలు కలిగించేదిగా ఉండాలి ఆ సినిమాకి సంబంధించిన ఏది బయటకు వచ్చినా కానీ.
అలాంటి ఆలోచన కలిగించేదిగా ఉంది ఆ గ్లిమ్స్. ఉమ్, పర్టికులర్గా ఆంజనేయ స్వామి బొమ్మ కనబడటం, దీని వెనకాల ఏదో కథ ఉంది అనేది ఒక ఆలోచన మొదలవుతుంది ఎవరికైనా. ఉమ్, వీళ్ళు ఆంజనేయ స్వామి అనే సూపర్ హీరోని తీసుకుని ఆయన తాలూకా పవరో లేకపోతే వెపను ఎక్కడో చోట ఉండి ఆ వెపన్ ఒక అవసరమైన సమయంలో హీరోకి దొరికి ఆయన దాన్ని పట్టుకుని అక్కడ దుర్మార్గాన్ని చెండాడే పరిస్థితి ఉంటుందేమో కథలో అని ఒక హింట్ అది. ఉమ్. ఇలా కథకి సంబంధించి ఒక అంశం వాళ్ళు రివీల్ చేసినట్టుగా కూడా మాట్లాడుకోవచ్చు. అవును సార్, ఈ కైండ్ ఆఫ్ సూపర్ హీరో బేస్డ్ సినిమాలు, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు మీరు అన్నట్టు వరల్డ్ సినిమాలా ఉండాలి. వరల్డ్ ఆడియన్స్ని అడ్రస్ చేయడానికి ఈజీగా ఉంటుంది.